సత్యం గారు, అంటే హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత బంగ్లా భారత్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే మన మన వ్యతిరేక ప్రదర్శనలు కూడా జరిగినాయి. అక్కడ మైనారిటీస్‌గా ఉన్నటువంటి బంగ్లాదేశ్‌లో 91% ముస్లింలు ఉన్నారు. 8% హిందువులు ఉన్నారు. 1% ఇతరులు ఉన్నారు. అక్కడ హిందువులు మైనారిటీలు. మా మై మైనా మైనారిటీలు హిందూ మైనారిటీల మీద కూడా దాడులు జరిగినాయి. మన వ్యతిరేక వైఖరితోటి. అట్లాగే కొన్ని దేవాలయాల మీద దాడులు జరిగినాయి. అంటే మన వ్యతిరేక హసీనాకు మనం ఆశ్రయం ఇవ్వటంతోటి మన వ్యతిరేక వైఖరి శక్తుల యొక్క ర్యాంపెంట్‌గా పనిచేసినాయి. ఇప్పుడు సహజంగా చుట్టూన్న దేశాల్లో చైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయటంతోటి మన మీద ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏదేమైనా మనం కూడా విధానంలో ఏవైనా సవరణలు ఉన్నాయా? లోపాలు ఉన్నాయా? ఓసారి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకున్న చుట్టూ ఉన్నటువంటి దేశాలతోటి సరైన సంబంధాలు లేవు. పాకిస్తాన్ తోటి లేవు, ఆఫ్ఘనిస్తాన్ తోటి లేవు, నేపాల్ తోటి లేవు, శ్రీలంక తోటి లేవు, ఆ మధ్య మాల్దీవ్స్ తోటి లేవు, ఇప్పుడు బంగ్లాదేశ్ తోటి కూడా లేవు. ఏదో రాకపోకలు ఉన్నాయి కానీ కంప్లీట్ అండర్స్టాండింగ్ లేదు. ఇదివరకు ఉన్నటువంటి స్థాయిలో అండర్స్టాండింగ్ లేదు. కొంత తేడాలు వచ్చినాయి. కాబట్టి ఈ తేడాలని రికవరీ కావటానికి, ఈ తేడాల నుంచి రికవరీ కావటానికి మనం సమీక్షించుకొని కాస్త రాజకీయ సంబంధాలు పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత హసీనాకు వ్యతిరేక అనుకూల వైఖరి మన వైఖరి, అది వాళ్ళ నాన్న ముజిబుర్ రెహమాన్ కానించి మనం అనుకూల వైఖరి ఉంది. తర్వాత అసలు బంగ్లాదేశ్ను విముక్తి చేసిందే మనం. దానికి చాలా మూల్యం చెల్లించినాం. దరిదాపు 19,000 సైనికులు చనిపోయారు మన వాళ్ళు. తర్వాత 1 కోటి మంది శరణార్థులకు ఆశ్రయం ఇచ్చినాం. అంత కార్డియల్ రిలేషన్స్ ఉన్నాయి. వీసాలు కూడా పెద్దగా పట్టించుకోలేక కొంతకాలం పాటు. అటువంటి ఉన్నటువంటి స్థితి నుంచి ఇప్పుడు వచ్చేవరకల్లా ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏదేమైనా మన వాళ్ళు మిత్రత్వానికి కోరుకుంటున్నప్పటికీ ఇతర దేశాలు కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అది తగ్గాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఓకే, ఇప్పుడు తీస్తా నిర్వహణ కోసం చైనాతో జరిగిన ఒప్పందం ఏమంటారు? ఆ ఒప్పందం ఇంకా బయటికి రాలేదు. నిర్వహణ ఒప్పందం అన్నారు. అంటే బహుశా మరి మన దేశం నుంచి బంగ్లాదేశ్లో ఎంటర్ అయిన తర్వాత ఏమైనా కన్స్ట్రక్షన్ చేస్తారా, లేకపోతే ఏమైనా రిజర్వ్ స్థాయిలు పెంచుతారా, అటువంటి ఏవో మనం చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు బ్రహ్మపుత్ర పైన చైనాలో డ్యామ్ కడుతున్నారు. డ్యామ్ కడుతుంటే దానికి వేరే పేరు పెట్టి పిలుస్తున్నారు. డ్యామ్ కడుతుంటే అది ఒకేసారి లేపితే ఏదైనా టెన్షన్స్ ఉన్నప్పుడు తేలితే మన సైన్యానికి కానీ మనం కానీ నష్టం జరుగుతుందని మన దేశంలో మనం ఒక రిజర్వాయర్ ప్రిపేర్ చేస్తున్నాం. అకస్మాత్తు వరదలు వస్తే మనం కూడా స్టెబిలైజ్ చేయడానికి. కాబట్టి అటువంటి జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలన్నా, అటువంటిది పూర్తిగా తీస్తా నది మీద ఉన్నటువంటి ఒప్పందం ఏమిటో బయటకు వస్తే కానీ మనకు తెలిసేటువంటి ముఖ్యంగా బంగ్లాను చైనా అంటే పావుగా వాడుకుంటుంది అనుకోవాలా? పావుగా వాడుకుంటుందంటే బంగ్లాదేశ్ వైఖరి మీద ఆధారపడి ఉంటుంది. బంగ్లాదేశ్ స్వతంత్ర వైఖరి కలిగి ఉండి ఏ దేశమైనా ఒకటే అనుకున్నది అనుకోండి, అప్పుడు మనం ప్రత్యేకంగా మన వ్యతిరేకంగా ఉపయోగించుకుంటుంది అనుకోవాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు హసీనా ప్రభుత్వం ఉన్నప్పుడు మనతోటి కార్డియల్ రిలేషన్స్ ఉన్నప్పటికీ చైనా ఇన్వెస్ట్మెంట్స్ కూడా బంగ్లాదేశ్లో ఉన్నాయి. అది ఒక దేశం యొక్క హక్కు. ఇప్పుడు మనం ఉన్నాం, మనం ఆయుధాలు ఒకప్పుడు 70% సోవియట్ యూనియన్ నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం. ఇప్పుడు 30% దిగుమతి చేసుకుంటున్నాం. ఒక 28% ఫ్రాన్స్ నుంచి, ఒక 23% అమెరికా నుంచి దిగుమతి. అంటే డిఫరెంట్ జనరేషన్స్ డెవలప్ అవుతుంటే అది ఇన్వెస్ట్మెంట్ కానీ లేకపోతే టెక్నాలజీ కానీ ఇతర దేశాలతో ఒప్పందాలు చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇండియాతోటి ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ సరిపోకపోతే చైనాతో కూడా చేసుకునే అవకాశం ఉంది. ఓకే సత్యం గారు, ఇప్పుడు 2015లో మనతో ఒప్పందం చేసుకున్న బంగ్లాదేశ్ ఇప్పుడు ఎందుకు రద్దు చేసుకుంది? ఇప్పుడు చైనాకి ఎందుకు సహాయం చేస్తోంది? మరి చైనా భారీ ఇన్వెస్ట్మెంట్కు ఆఫర్ చేసిందా? వాళ్ళకి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ స్థాయిలో చైనా సిద్ధపడిందా? లేక మనం చేసే ఇన్వెస్ట్మెంట్ మీద ఈ భేదాభిప్రాయాలు వచ్చినాక ఈ 2 ఏళ్లలో మనతోటి తగ్గించుకోవాలనుకుందా అనే విషయం చర్చనీయాంశం ఇవాళ. కాబట్టి ఇప్పుడు ఇట్లా మనతోటి ఉన్నటువంటి ఒప్పందాన్ని కాదని చైనాతోటి కుదుర్చుకుందంటే సహజంగానే మనతోటి రిలేషన్స్ మినిమైజ్ చేయాలనుకుంటుంది అనేది సహజంగానే మనం స్మెల్ చేయగలం. కాబట్టి రిలేషన్స్ మినిమైజ్ చేసుకోవడానికి ఈ విధమైన పని చేసి ఉండొచ్చు అనేది మనకున్నటువంటి అవగాహన. ఓకే, ఇప్పుడు అంటే ముఖ్యంగా చైనా బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఈ కీలక ఒప్పందం ఇండియాలో ఎందుకు గుబులు రేపుతోంది? అంటే ఇండియాకు జరిగిన నష్టం ఏంటి? ఇప్పుడు బంగ్లాదేశ్ తోటి టెక్నాలజికల్గా లేదా రాజకీయంగా లేదా డెవలప్మెంటల్గా ఇన్వెస్ట్మెంట్ పరంగా ఈ రకమైన ఒప్పందాలు జరిగితే సహజంగానే ఇప్పుడు మనకు రష్యాకున్న సంబంధాలు లాంటిదే ఉంటాయి. అంత ఫ్రెండ్లీ కంట్రీగా మారినప్పుడు రాకపోకలు
సైనిక విన్యాసాలు అంత దూరం పోతాయి. తర్వాత పోర్టులు కూడా ఇప్పుడున్నటువంటి మోంగ్లా పోర్టులు ఇన్వెస్ట్మెంట్ పెరిగితే ఇప్పుడు తూర్పు బంగ్లాదేశ్ మీద బంగాళాఖాతంలో చైనా ఆధిపత్యం పెరిగే అవకాశం ఉంది. తూర్పు ఆసియాలో కూడా ఆ మేరకు కొంత పాత్ర పెరిగే అవకాశం ఉంది. తర్వాత ట్రేడ్ చైనా బంగ్లాదేశ్ మధ్య ట్రేడ్ కూడా పెరిగే అవకాశం ఉంది. అనేక అడ్వాంటేజెస్ చైనాకు అనుకూడే అవకాశం ఉంది. ఆ అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు మనకేమైనా అంటే ఎదుటి వాళ్ళ పాత్ర పెరిగితే మన పాత్ర తగ్గకుంటుంటే పర్వాలేదు, కానీ ఎదుటి పాత్ర పెరిగినప్పుడు మన పాత్ర తగ్గితే మనం ఓకే నష్టపోతాం అనేది దీని వెనకాల ఉన్నటువంటి ఫిలాసఫీ. ఓకే సత్యం గారు, ఇప్పుడు మోంగ్లా పోర్టు ఆధునీకరణ అభివృద్ధి ప్రాజెక్టులో బీజింగ్ భాగస్వామ్యం ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికే అనేక పోర్ట్లలో వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు, ఇతర దేశాల్లో కూడా, మన చుట్టూ ఉన్నటువంటి దేశాల్లో. ఇవాళ ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది జీడిపిలో ఒక భాగం, ప్రధాన భాగం అయింది. ఒకప్పుడైతే కొసరు భాగం. ఒకప్పుడు జీడిపిని క్యాలిక్యులేట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్, తర్వాత గవర్నమెంట్ ఎక్స్పెండిచరు, సేవింగ్స్ అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఫారెన్ ట్రేడ్ మేజర్ కాంపోనెంట్ అయింది. ఈ ఫారెన్ ట్రేడ్లో పోర్టు ద్వారా సీ ట్రేడ్ ఇంకా ఎక్కువ అవుతుంది. మనం చూసాంగా మొన్న హార్ముజ్ జలసంధి పూసేస్తే సీ ట్రేడ్ ఎంత దెబ్బతిన్నదో, ప్రపంచాన్ని ఎంత సంక్షోభానికి లోనైనాయో. కాబట్టి సీ ట్రేడ్ ఇంపార్టెన్స్లో ఇవాళ మోంగ్లా పోర్టు డెవలప్ అయితే బంగ్లాదేశ్ చైనా ట్రేడ్ మధ్య పెరిగే అవకాశం ఉంది. మనకు బంగ్లాదేశ్కు ఆర్థికమైనటువంటి రిలేషన్స్, ట్రేడ్ రిలేషన్స్, చాలా క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి. చైనా ఎక్స్పోర్ట్స్ వస్తే మన ఎక్స్పోర్ట్స్ తగ్గినాయి అనుకోండి, లేదా బంగ్లాదేశ్ రావాల్సిన ఇంపోర్ట్స్ ఇప్పటికే మనకు ఇంటర్నేషనల్ మార్కెట్లో దుస్తుల విషయంలో కాంపిటీటర్ బంగ్లాదేశ్, చైనా. కాబట్టి ఇటువంటి కాంపిటీషన్లో ఏమైనా మన మీద నష్టం పడేటువంటి అవకాశం ఉందా, ఇవన్నీ మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు డ్రాగన్ చేతికి ఈ మోంగ్లా పోర్టు వెళ్ళడంతో భారత్కు జరిగే నష్టాలేంటి? నియరెస్ట్ పోర్టు కావటమే. గతంలో ఏదేమైనా పోర్ట్లు మరి కొన్ని కీలకమైనటువంటి, గతంలో మనం బంగ్లాదేశ్ విముక్తి చేసేటప్పుడు అమెరికా మన మీద దాడి చేయడానికి పూనుకుంది. అని జపాన్ ఉంటుంది స్థావరం, ఓకే 200 యుద్ధ విమానాలు, 27,000 మంది సైనికులు ఉంటారు. ఇటు నుంచి ఇటు దగ్గర కాబట్టి విశాఖ పోర్టుని అటాక్ చేయడానికి ప్రయత్నం చేసింది.